హలో గాయ్స్, ఈ వీడియోలో నేను పనీర్ బటర్ మసాలా ఎలా చేసుకోవాలో నేను చెప్తాను అనమాట. జస్ట్ 10 to 15 మినిట్స్లో ఇంట్లోనే చాలా రెస్టారెంట్ టేస్ట్ లాగా వచ్చేస్తుంది. సో ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్: టమాటో ప్యూరీ, గీ, పనీర్, క్యాష్యూ నట్స్, గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఆనియన్స్, కొరియాండర్, టమాటోస్, కరివేపాకు అండ్ ఆల్సో అటువైపు మనకి కసూరి మేథి ఉంది, ధనియా పౌడర్ ఉంది, కారం, ఉప్పు, షుగర్ అండ్ ఆల్సో మనకి బిర్యానీ ఆకు అంటారు కదా, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవి ఒక్కసారి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ మీకు ఇంగ్రీడియంట్స్ తెలుస్తాయి. నేను మధ్య మధ్యలో మొత్తం చెప్తాను, ప్రతిదీ స్టెప్ టు స్టెప్. సో ఇవన్నమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒక మిక్సీలో మనము క్యాష్యూ నట్స్ గ్రైండ్ చేసేసుకొని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత జస్ట్ 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి దానిలో 2 ఇలాచీస్ వేసి జస్ట్ లైట్గా ఒక 10 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సిమ్లోనే చేసుకోవాలి, లేకపోతే మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో చేసుకోవద్దు. ఎందుకంటే దాని అరోమా అనేది మనకి రావాలి కాబట్టి స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. నెక్స్ట్ మనము దీనిలో ఆనియన్స్ వేస్తున్నాము. ఒక 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. సో వాటిని లైట్ బ్రౌన్ వచ్చే వరకు సిమ్లోనే షాలో ఫ్రై లాగా చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో టమాటో ప్యూరీ చేసుకున్నది కదా, అది ఒక 1 ఫుల్ కప్ ఆఫ్ టమాటో ప్యూరీ అనమాట. సో మనకి క్వాంటిటీ ఎంత కావాలి కర్రీది అనే దాన్ని బట్టి మనము టమాటో ప్యూరీ అనేది పెంచుకోవాలి. సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి మిక్స్ చేస్తున్నాము. దాని తర్వాత 1 to 1.5 స్పూన్ సాల్ట్ వేసేసి లైట్గా అలా మిక్స్ చేసేసుకొని దీని తర్వాత అలా లిడ్ పెట్టేస్తే ఏంటంటే కొంచెం బాయిలింగ్ అవుతుంది, అదంతా మిక్స్ అవుతుంది కూడా. నెక్స్ట్ మనం చూస్తున్నారా, బబుల్స్ లాగా వస్తున్నాయి అది. అండ్ ఆల్సో ఆ టమాటో ప్యూరీ, ఆనియన్స్ ఇదంతా కొంచెం థిక్గా అవుతుంది అనమాట మనకి. నెక్స్ట్ దీనిలో ధనియా పౌడర్ వేస్తున్నాము. ధనియాలు ఉంటాయి కదా, ధనియా పౌడర్ అనమాట, 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాము. ఆల్మోస్ట్ థిక్గా అయిపోయింది మన కన్సిస్టెన్సీ అనేది ఇంతకుముందు కంటే. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాము. 1 స్పూన్ గరం మసాలా వేస్తున్నాము. నెక్స్ట్ ఇది క్యాష్యూ నట్ మిల్క్ అనమాట. కొంచెం వాటర్ వేసి క్యాష్యూ నట్స్ అనేది మనం గ్రైండ్ చేసేసుకొని పూర్తిగా ఇలా పేస్ట్ చేసుకున్నది దీనిలో మిక్స్ చేసుకోవాలి. చాలా మంచి టేస్ట్ వస్తుంది, అరోమా వస్తుంది అనమాట. నార్మల్ టమాటో ప్యూరీకి దీనికి ఏంటంటే క్రీమీ కన్సిస్టెన్సీ ఉంటుంది. సో ఖచ్చితంగా వేసుకోండి క్యాష్యూ నట్స్. అండ్ నెక్స్ట్ మనము కారం వేస్తున్నాము. రెడ్ చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ అనేది నార్మల్ కారం అనమాట. బాగా స్పైసీగా కావాలి అని అనుకుంటే ఇంకో 1/2 స్పూన్ to 1 స్పూన్ పెంచుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ అనమాట, మీకు ఎంత టేస్ట్ అంటే ఎంత కారం కావాలి అని దాన్ని బట్టి. సో అది మిక్స్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ షుగర్ వేస్తున్నాము, జస్ట్ టు బ్యాలెన్స్ అవుట్ ద అదర్ ఇంగ్రీడియంట్స్, సాల్ట్ ఇదంతా అవన్నీ బ్యాలెన్స్ చేయడానికి. సో ఇందాక క్యాష్యూ నట్ చేసాం కదా, దానిలో కొన్ని నీళ్ళు పోసేసి మిక్స్ చేసేసి మిగతా అంతా కూడా వేసేస్తున్నాము. ఈ నీళ్ళు వేస్తే ఏంటంటే ఇంకొంతసేపట్లో బబుల్స్ అవన్నీ అయ్యేసరికి ఆ అరోమా మసాలాలన్నీ దానిలోకి వెళ్తాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ ఆకు వేస్తున్నాం అనమాట. జస్ట్ 1 లీఫ్ కూడా కాదు, 1/2 లీఫ్ వేస్తున్నాము, చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసి. సో నెక్స్ట్ మనము బటర్ వాడుతున్నాం అనమాట. 1 స్పూన్ బటర్ వేసాము. ఒకవేళ మీ దగ్గర బటర్ లేకపోతే గీ కూడా వాడుకోవచ్చు. సో చూస్తున్నారు కదా బబుల్స్ ఎలా వస్తున్నాయో, అంటే థిక్ అవుతుందన్నమాట ఆ కన్సిస్టెన్సీ. అండ్ మసాలాస్ కూడా కరెక్ట్గా మిక్స్ అవుతున్నాయి. నెక్స్ట్ ఒక 10 మినిట్స్ పనీర్స్ని హాట్ వాటర్లో డిప్ చేసి ఒక 10 మినిట్స్ అయినాక తీసేసాయి పక్కన పెట్టుకున్నాం, కూల్ చేసుకున్నాం. ఆ పనీర్ పీసెస్ని ఇప్పుడు మనం ఈ మిక్చర్లో వేసుకుంటున్నాం అనమాట. నార్మల్గా పనీర్ క్యూబ్స్ దొరుకుతాయి, అవి క్యూబ్స్ తీసుకుంటే కనుక మనము ఇలా 10 మినిట్స్ హాట్ వాటర్లో వేసేసి పక్కకు తీసి పెట్టుకోవాలి. లేదు ఇంట్లోనే హోమ్మేడ్ పనీర్ అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, హీట్ చేసే అవసరం లేదు. సో ఇప్పుడు మనం దీనిలో కొరియాండర్ లీవ్స్ వేసామన్నమాట. జస్ట్ కొంచెమే వేసాము, లాస్ట్లో మనం మళ్ళీ గార్నిషింగ్కి వాడుకోవచ్చు కొరియాండర్ అనేది.
సో లాస్ట్లో కసూరి మేతి అనమాట. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. దీనివల్ల చాలా టేస్ట్ అనేది మారుతుంది. రెస్టారెంట్లో ఉన్న స్మెల్ దీనివల్లే వస్తుంది మనకి. దీనివల్ల బటర్ వల్ల, క్యాష్యూ వల్ల చాలా స్మెల్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూస్తున్నారా, క్లియర్గా మనకు తెలుస్తుంది ఆయిల్ అనేది పైకి వచ్చింది. ఆయిల్ కాదు, యాక్చువల్గా బటర్ అనేది పైకి వచ్చింది. గీ బటర్ ఏదైతే వేస్తామో అది మనకు పైకి వచ్చింది. సో ఇది గైస్ చాలా టేస్టీగా వచ్చింది. నేనైతే దీన్ని చపాతీ చేసుకొని చపాతీతో తిన్నాను అనమాట. ఇది రైస్కి కూడా బాగానే ఉంటుంది, బట్ చపాతీకి అయితే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు చెప్పండి.